గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు కేవీ స్ట్రైక్స్. ఏంటి వీడియో టైప్ మారింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కొంచెం రెగ్యులర్ వీడియో లాగా అయితే ఉండదు. ఈ వీడియో కొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటి ఆ డిఫరెంట్ అనేది ఆన్ ద వేలో మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ అయితే నేను బండి తీసుకుని అయితే ఏటీఎం దగ్గరికి అయితే వెళ్తున్నా. సో ఎందుకు ఏంటి అనేది మొత్తం అయితే చెప్తా. ఏటీఎం దగ్గరికి ఎందుకు ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అనమాట. అంటే మన ఛానల్కి ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అయితే రిలీజ్ అయింది. ఎంత అయింది ఏంటి అనేది మనం మన ఏటీఎం దగ్గరికి మనీ అయితే తీసి మీకు అయితే చూపిస్తా. సో మన ఛానల్ స్టార్ట్ చేసి అరౌండ్ 4.5 years అయితే అవుతుంది, 4.5 years. సో ఇప్పుడైతే మన ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి కూడా నియర్లీ 2 years అయితే అవుతుంది. October 18, 2022లో మన మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది మన ఛానల్కి. బట్ యా ఇప్పుడైతే పేఅవుట్ వచ్చింది. ఎంత వచ్చింది ఏంటైతే చూపిస్తాను. సో నియర్ బై ఉన్న ఐటమ్స్ అయితే వచ్చేసా. ఫైనలీ మన మనీ అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ యూట్యూబ్ పేఅవుట్. ఈ ఫీల్ అయితే చెప్పలేము. 4.5 years మనం కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేసి నియర్లీ 300+ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం ఛానల్లో. సో అప్పుడు మనకి ఫస్ట్ పేఅవుట్ అయితే వచ్చింది. సో ఎంత వచ్చింది ఏంటనేది ఇంటికి వెళ్ళి అయితే చెప్తాను. సో ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసా. ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ డే అయితే వన్ ఆఫ్ ది డే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసానో ఆ డే, అండ్ మన మానిటైజేషన్ డే, అండ్ మనకి ఏదైతే ఫస్ట్ పేమెంట్ వచ్చిందో ఆ 3 రోజులు అయితే ఎప్పటికీ మర్చిపోలేము మనం. ఎవరైనా సరే కంటెంట్ క్రియేషన్లోకి వచ్చినాక వాళ్ళకి ఎప్పటికైనా ఒక రికగ్నైజేషన్ అనేది రావాలనుకుంటారు. సో రికగ్నైజేషన్ అనేది ఏ టైప్స్ అయినా ఉండొచ్చు. సో మనకైతే ఒక టైప్ ఆఫ్ రికగ్నైజేషన్. మన ఛానల్ కూడా నియర్లీ 5.5 lakhs వ్యూస్ అయితే క్రాస్ అవ్వడం జరిగింది లాస్ట్ 2 months బ్యాక్. సో అలాంటి మైల్ స్టోన్స్లో ఇది కూడా ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. సో అమౌంట్ చూస్తున్నారు కదా, ఇంత అమౌంట్ అయితే వచ్చింది. ఎంత పేఅవుట్ ఏంటి అనేది చెప్తాను. సో ఈ అమౌంట్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే మన ఛానల్కి వచ్చిన రికగ్నైజేషన్ కానీ ఏదైనా సరే దానికోసం కొంతమంది అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ. నాకు ఛానల్స్ స్టార్ట్ చేస్తా అని చెప్పంగానే మా ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే మనమైతే ఏం చేయలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అయితే సపోర్ట్ ఇచ్చింది, దెన్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేశాను, నాకు స్టార్టింగ్లో రీచ్ ఉండదు కదా. సో ఫ్రెండ్స్కి అయితే నేను చెప్పడం జరిగింది, వీడియోస్ అయితే పెడుతున్నాను చూడండి రా అంటే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కూడా షేర్ చేయడము, అండ్ కంటెంట్ నచ్చితే ఇలా ఇక్కడ నాకు ఈ పాయింట్లో నచ్చింది, ఎక్కడైతే మనం మిస్టేక్ చేస్తున్నామో ఈ పాయింట్లో ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు అని వాళ్ళు చెప్పడం కానీ, ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పడం కానీ ఇలాంటివి అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేస్తున్నారో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, అండ్ ఈ పాయింట్లో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేశారు, ఇక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని ఏదైతే మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ అన్నీ మీ వల్లనే. సో యా ఫైనల్గా అయితే మన అమౌంట్ గురించి అయితే మాట్లాడదాం. ఎంత వచ్చింది ఏంటి కదా అయితే. సో ఇదైతే అమౌంట్ అనమాట, ఫస్ట్ పేఅవుట్ మనకి. సో బేసిక్గా అందరూ చెప్పినట్టే నేను చెప్తానంటే అట్లా కాదు. అందరూ ఈ పెన్ ఇంత అమౌంట్, ఆ పెన్ అంత, మాకైతే అంత అవసరం లేదు. ఏది ఉన్నా జెన్యూన్ ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో బేసిక్గా నాకు పేఅవుట్ అయితే లాస్ట్ మంత్ 23rd అయితే రావడం జరిగింది. అంటే మెసేజ్ అయితే వచ్చింది, నీ పేమెంట్ అయితే వస్తుంది. సో అండ్ సో బ్యాంక్లో నువ్వు ఇచ్చిన ఏదైతే నీ యూట్యూబ్ యాడ్సెన్స్ ఉందో దాని గూగుల్ యాడ్సెన్స్కి, సో దానికైతే వస్తుందా నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ 2 weeks అయిపోయింది, 3 weeks అయిపోయింది, ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత బ్యాంక్ నుంచి ఎలాంటి డీటెయిల్స్ అయితే రాలేదు. తర్వాత కాల్ వచ్చింది, సో నీకు ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయంటే ఓకే సార్ సో అండ్ సో అని వాళ్ళకైతే రీజన్ చెప్పేసాను. సో ఇదైతే మనకి నిన్న నైట్, అంటే ఈరోజు డేట్ వచ్చేసి 3rd September, బట్ మనకు అమౌంట్ వచ్చేసి నిన్న 2nd September 10:30కి అయితే నాకు అమౌంట్ క్రెడిట్ అయింది అకౌంట్లో. సో ఇదైతే అమౌంట్ మనం కౌంట్ అయితే చేసేద్దాం. సో నాకైతే 8,300 రూపీస్ అయితే ఫస్ట్ పేఅవుట్ అయితే వచ్చింది. సో అమౌంట్ అనేది చాలా ఎక్కువ అని అయితే నేను చెప్పలేను, బట్ మన యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ ఎంత, ఈవెన్ 1 రూపీ అయినా సరే మన సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్ ఉంటుంది.
అమౌంట్ ఎంత అన్నా కానీ మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం ఎంత అమౌంట్ మిగతా వాళ్ళు ఇచ్చినా వేరే దగ్గర నుంచి వచ్చినా మనకు అంత అనిపించదు, ఎందుకంటే మనకు వచ్చిన రికగ్నైజేషన్ వల్ల. సో మనకైతే ఫైనల్గా 8,300 రూపీస్ అయితే వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ ఒక 6 to 8 months నుంచి అయితే వీడియోస్ అయితే కన్సిస్టెంట్గా అయితే రావట్లేదు. దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. నా బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే ఒక రీజన్, దాంట్లో ప్రాజెక్ట్స్ చేయడం కానీ లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ నుంచి నేను వెళ్ళడం కానీ నేను గో త్రూ అవ్వడం కానీ జరిగింది. సో బట్ వెరీ సూన్ ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది. మన ఛానల్ మళ్ళీ కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. బట్ వెరీ సూన్ మంచి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. అది ఇంజనీరింగ్ లేదా కెరియర్ గ్రోత్ లేకపోతే కెరియర్ గైడెన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీస్ గురించి కావచ్చు, లేకపోతే ప్రోగ్రామింగ్ మీద దానికి దీనికి చాలా టైప్ ఆఫ్ జానర్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు ఎవరైతే చెక్అవుట్ చేయలేదో, ఎవరైతే ఇంకా కొత్త మన ఛానల్ విజిట్ చేస్తారో తొందరగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వెరీ సూన్ అంటే వెరీ సూన్ మీకైతే మంచి అప్డేట్ అయితే వస్తుంది. మన ఛానల్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అయితే చేద్దాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ KVS Tricks, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.